జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి. రెండోసారి అయిన తర్వాత మళ్ళా 30 సంవత్సరాల పాటు వారే ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అమ్మో అన్న అధికారంలో ఉంటే పోలవరం రాజధాని స్వాహా. వారు ఆహ్వానిస్తే వెళ్దాం అనుకున్నాను, ఆహ్వానించి ఊరుకున్నానండి. కల్తీ మద్యంతో కార్మికుల ప్రాణాలు స్వాహా. గవర్నమెంట్ బిల్డింగ్లు, ప్రభుత్వ నిధులు. అన్నకి అధికారం ఇస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయి కాబట్టి జనం జాలిపడి 11 ఇచ్చుండారు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతులు ఇచ్చి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? పాపం ఎందరు మునగొట్టే జగన్ ఉంటాయి అని అసెంబ్లీకి రాడగానే అధికారం కావాలంట అన్నకి. సమస్య ఉందన్న అంటారు. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? ఏంది ఆ సమస్య అని చెప్పి నేను అడిగితే ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది అన్న, నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా. ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకుని రావాలి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. షాల్వా కప్పాల్సింది పోయి. ఏంది మాటలు? ఈ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. నా కుటుంబంలో పోలింగ్ బూత్ లోకి నా వెనక వచ్చిన నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నా కుటుంబంలో పోలింగ్ బూత్ లోకి నా వెనక వచ్చిన నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. చాలా ట్రై చేశా, నార్మల్ గా ఉంది. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగా. సాయన గురించి నేను చెప్పాల్సిన పనిలా, కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. ఇద్దరం సెట్ అవ్వలేదు, ఆర్థికంగా అంతంత మాత్రానే ఉన్నాము. సో అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ 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 కోయ్. జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరు. ఏమైందిరా? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. On that particular day, the Vaikunta ద్వారం రాట్లేదే. ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది.